నమ్మదగిన దేవుణ్ణి స్తుతిస్తూ ఈ రాత్రి మరొక బైబిల్ స్టడీలో ఆయన బిడ్డలంగా మనందరం ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతిస్తూ కొన్ని మాటలు కలిసి ఆలోచన చేయాలన్న ఉద్దేశంతో ఈ రాత్రి బైబిల్ స్టడీకి చేరి వచ్చిన ప్రియ సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఈ రాత్రి మన బైబిల్ స్టడీకి సహాయకరంగా గలతీలకు రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 168వ పేజీ. నేను రాగానే స్వామి అంకుల్ కిందకి దిగుతున్నారు. కొంచెం సంతోషం వేసింది. ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నప్పుడు, ఓహో ఈరోజు నా డ్యూటీ లేదులే, అంకుల్ పంచుకుంటారేమో అనుకున్నా. కానీ ఓన్లీ గ్రీటింగ్స్ చెప్పి ప్రార్థన చేస్తారు అన్నప్పుడు ప్రభు అవకాశం ఇస్తున్నాడేమో అన్న ఆలోచన మేరకు ప్రార్థనాపూర్వకంగా వెనకమాలుండి ప్రార్థన చేసుకుంటూ మీ ముందు నిలబెట్టడానికి ప్రభువే ధైర్యం అనుగ్రహించారు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు, లేదంటే 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును. ఒకసారి ఆ ఆఖరి మాట మనం చదువుదామా? అపోస్తలుడుగా అన్న దగ్గర నుంచి, అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును అన్నమాట. మాత్రమే కాదు, మరొక వచనాన్ని కూడా ఈ అధ్యాయంలో నుంచే మనం చదువుదాం. చూడండి, 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలచిన దేవుడు. చాలు. ప్రభునందు ప్రియులారా, మరొక మాటను కూడా మనం అలా చదువుకుందాం. 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఆ తర్వాత మాట అందరం కలిసి చదువుదాం. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. 21వ వచనం ప్రారంభ భాగాన్ని కూడా కలిసి చదువుదాం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభువే మన వినికిడిలో మన క్షేమం కొరకై ఆయనే వివరించి వినిపించునుగాక. మనం గలతీలకు రాసిన పత్రిక 1-2 అధ్యాయాల్లో నుంచి అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ వచనాలు దాదాపుగా 4 లేదా 5 వచనాలు దాకా మనం చదువుకున్నాం. ఈ 5 వచనాలలో ఒక మాట మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటంటే, పౌలు తన గురించి తాను చెప్పుకుంటున్న సంగతులు. అందులో కూడా డౌట్తో చెప్పట్ల ఆ మాటలో, అనుమానంతో చెప్పట్ల ఆ మాటలో, ధైర్యంతో కాన్ఫిడెంట్గా ఆ మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకే 1వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అక్కడ చెప్తూ అంటాడు, అసలు నేను అపోస్తలుడిగా నియమింపబడ్డాను. నేను నియమింపబడటం వెనకమాల ఎవరి హస్తం ఉందో అది కూడా ధైర్యంగా చెప్తున్నాడు కదా. యేసుక్రీస్తు వలనను తండ్రి అయిన దేవుని వలనను నేనేం చేయబడ్డాను? అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను అన్నమాట ధైర్యంగా గట్టిగా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. మాత్రమే కాదు, 1వ అధ్యాయంలోనే 15వ వచనం కూడా మనం చదివాం కదా. ఆ వచనంలో కూడా నేను ఎలా పిలువబడ్డాను, లేదంటే ఎవరి ద్వారా పిలువబడ్డాను అన్న మాట కూడా బల్లగుద్ది చెప్తున్నట్లుగా చెప్పాడు అన్నట్టుగా మనం చూస్తాం.
వచ్చిన ఆ మాటలను మనం చదివితే, తన కృపచేత దేవుడు నన్ను పిలిచాడు, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను పిలిచింది ఎవరనంటే మా ఇంటి పక్కన ఉన్న బంధువులు కాదు, మరొకరు కాదు, కానీ ఎవరు నన్ను పిలిచారు? దేవుడే తన కృపచేత నన్ను పిలిచాడని ఎంత ధైర్యంగా బాహాటంగా చెప్తున్నాడో ఆ వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం 2వ అధ్యాయంలో కూడా 2 భాగాలు మనం చదువుకున్నాం కదా. అక్కడ కూడా పౌలు తన సొంత అనుభవాల్లో నుండి మనం ఇలా అనుకుందాం, తన సొంత సాక్ష్యాన్ని ఇలా చెప్తున్నాడు. అసలు నేను జీవిస్తున్న ఈ జీవితం కూడా ఎవరి వలన నేను జీవిస్తున్నానని గట్టిగా తెగేసి చెప్తున్నాడు. నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకునిన యేసుక్రీస్తు వలననే నేను జీవిస్తున్నాను అని కూడా అక్కడ కాన్ఫిడెంట్గా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ఈ విధంగా చెప్పిన పౌలు తను చెప్తున్న అనుభవం 21వ వచనంలో మనం చదివాం. నేను దేవుని కృపను ఏం చేయను, నిరర్ధకం చేయను. ఇది కూడా అనుమానంగా చెప్పట్లా. ఒకవేళ నేను నిరర్ధకం చేస్తానేమో అని ఎక్కడో ఏదో ఒక మూలన కొంచెం అనుమానం ఉందేమో అన్న అపోహతో ఆ మాటలు ఏం చెప్పినట్లుగా లేదు. ధైర్యంతో చెప్తున్న మాట, నేను ఖచ్చితంగా దేవుని కృపను నా జీవితం ద్వారా నిరర్ధకం చేయను. ప్రభునందు ప్రియులారా, ఈ గలతీయులకు రాసిన పత్రికలో బహుశా లాస్ట్ మంత్లో కాబోలు మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ వచ్చాం కదా. గలతీ సంఘానికి పౌలు ఏ విధంగా సువార్త చెప్పాడు అంటే, తన 2వ మిషనరీ జర్నీలో తను వెళ్తూ సువార్త ప్రకటించినట్లుగా, గలతీ ప్రాంతాల ద్వారా గుండా వెళ్ళి అక్కడ దేవుని మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. తర్వాత 3వ మిషనరీ జర్నీలో ఉండగా ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు ఆయన ఉన్నాడని మనం అపోస్తుల కార్యాల్లో చదువుకుంటాం. అక్కడ ఉన్నప్పుడు పౌలు ఈ గలతీయులకు పత్రిక రాశాడు. గలతీ సంఘానికి ఈ పత్రికతో పాటు మరొక సంఘానికి కూడా ఒక పత్రిక రాశాడు ఎఫెసు పట్టణంలోనే ఉండి. ఎవరికి? ఆల్రెడీ గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకేసారి 2 పత్రికలు, ఒకటేమో గలతీలో ఉన్న విశ్వాసులకు రాస్తే గలతీ సంఘాల్లో ఉన్న విశ్వాసులకి, మరొకటి కూడా పౌలు పత్రిక ఎఫెసులో ఉండే రాశాడు. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చెప్తారా ఎవరైనా? కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్. కొరింది శ్యామన్న, నీకు తర్వాత 5 స్టార్ చాక్లెట్ ఇస్తా. కొరింది సంఘానికి కూడా ఎఫెసు పట్టణంలో ఉండే గలతీ సంఘంతో పాటు పత్రిక రాశాడు. 2 కూడా ఒకే ఉద్దేశంతో రాశాడు కదా. మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు రాసిన పత్రికల్లో తన వైఖరి ఎలా ఉండిద్దనంటే, కొన్ని సంఘాలకి రాసినప్పుడు వాళ్ళని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, వాళ్ళని బట్టి ప్రభు ఎంతగానో సంతోషిస్తున్నాడని వాళ్ళని బలపరిచి, ఇంకా మీరు ధైర్యంగా నమ్మకంగా ఉండాలని చెప్పి ఒక సరళిలో పత్రికలు రాస్తే, మరికొన్ని పత్రికలు ఎలా రాశాడంటే వారిని బట్టి బాగా దుఃఖిస్తూ, వారిని బట్టి కొన్నిసార్లు ప్రసవవేదన కలుగుతుంది అన్న మాటలు కూడా వాడుతూ, మిమ్మల్ని నేను ఖండించి ఈ పత్రిక రాస్తున్నాను, ఖండించటానికి సరిచేయటానికి ఈ పత్రికలు రాస్తున్నానని మరొక సరళిలో మరికొన్ని పత్రికలు రాశాడు. ఈ సరళిలో ఖండించి సరిచేయటానికి రాసిన పత్రికల్లోనే కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఫిబ్రవరిలో మీటింగ్స్లో కూడా మనం జ్ఞాపకం చేయబడ్డాం కదా. దేవుని సేవకులు ఎబినేజర్ అన్న కూడా కొరింథీ పత్రికలో నుంచి కొన్ని విషయాలు తెలియజేశారు. కొరింథీ సంఘాన్ని సరిచేసే క్రమంలో పౌలు ఆ పత్రిక రాశాడు. వాళ్ళలో ఉన్న తప్పుల్ని ఖండించే క్రమంలో ఆ పత్రిక రాశాడని అప్పుడు కూడా మనం జ్ఞాపకం చేయబడ్డాం. గలతీ పత్రికను కూడా మనం చదువుకుంటే తిరిగి మరలా వారిని దారిలో పెట్టాలని, సరిచేయాలని, ఖండించాలని. అందుకే గత నెలలో మనం చదువుకున్న బైబిల్ స్టడీలో ప్రారంభ వచనాల్లో శుభమని చెప్తూ ఈ పత్రికను ప్రారంభించిన ఆయన వారిని ఏమని సంబోధిస్తున్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా, మీరు అప్పుడే అవివేకులైపోతిరా అన్నట్లుగా వారిని గూర్చి ఆ విధంగా సంబోధిస్తూ, వారిని ఖండిస్తూ ఈ పత్రిక రాశాడు అని అప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. అయితే ఈ రాత్రి మరికొన్ని సంగతులు పౌలు జీవితంలో నుంచి మనం మన మనసులో వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వచనాలు మనం చదువుకున్నాం. అదే ఏమంటే, పౌలు తన జీవితం ద్వారా, తన భక్తి జీవితం ద్వారా తను కాన్ఫిడెంట్గా, కరాఖండుగా, ఏ భయం లేకుండా, ఏ అనుమానం లేకుండా తెగించి చెప్తున్న మాటలు.
నేను నిజంగా నా దేవుడు నన్ను తన కృప ద్వారా నన్ను పిలిచాడు. అసలు నేను జీవిస్తున్న ఈ జీవితం నా దేవుడు నా కొరకై ఆ కలువరిగిరిలో చనిపోవటాన్ని బట్టే నేను జీవిస్తున్నాను. నేను అపోస్తులుడిగా నియమింపబడి అపోస్తులత్వాన్ని జరిగిస్తున్నాను. ఈ నియామకం నా దేవుని వలననే జరిగింది ఇది అన్న మాటలు తను జాగ్రత్తగా తన జీవితంలో అనుభవపూర్వకంగా కలిగి ఉండి దేవుని కృపను నేను నిరర్ధకం చేయను అని తెగించి చెప్తున్న సంగతులు మనం చూస్తున్నప్పుడు ఈ పౌలు యొక్క వైఖరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా తన జీవితంలో తన అనుభవంలో లేకుండా పౌలు గలతీయులని ఖండించలేక ముందుగానే తన గురించి తాను చెప్పుకుంటున్నాడేమో అని నాకు అనిపించింది. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈ పత్రిక దేని కొరకు రాశాడు? వారిని సరిచేయటానికి, తప్పుదోవలో ఉన్న వారిని ఖండించి వారికి బుద్ధి చెప్పి మరలా సరైన దారిలో మళ్ళా దేవుణ్ణి మహింపరిచే దారిలోకి వాళ్ళని రావాలని వారి కొరకు రాస్తున్నప్పుడు పౌలు వ్యక్తిగతంగా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అందుకే 1వ అధ్యాయం మనం చదువుకుంటే, నేను కూడా గతంలో హింసించేవాడిగా ఉన్నాను, నేను కూడా భక్తి యోధా మతంలో ప్రవిష్టుడిగా ప్రముఖమైన వ్యక్తిగా నేను జీవించేవాడిని గతంలో, కానీ నా దేవుడు తన కృప చేత నన్ను పిలిచాడు. నా దేవుడు నన్ను ఈ పని కొరకై నన్ను నియమించాడు. నా దేవుడు తను ఆ కలువరిగిరిలో మరణించి నేను ఈ విధంగా జీవించడానికి తను సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి మీరు ఇలాంటి తప్పుడు ద్రోవలో ఉండటం సరికాదు అని తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని వారి ముందుంచి వారిని ఖండించి వారిని సరిచేస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, గత వారంలో కూడా దేవుని సేవకుల ద్వారా మనం జ్ఞాపకం చేయబడ్డాం కదా. ఏంటది? సంఘానికి ఏం కలిగించాలి? మనం క్షేమాభివృద్ధి కలిగించాలి. పౌలు కూడా నిర్జీవంగా, ఇందాకే మనం విన్నాం, నిర్జీవ స్థితిలోకి వెళ్తున్న ఈ సంఘాన్ని మరలా క్షేమాభివృద్ధి పదంలోకి నడిపించడానికి ఏవే విషయాల్లో చెప్పలేదులే కానీ సాక్షాత్తు వ్యక్తిగతంగా తన గురించి తానే వారి ముందు ఒక మంచి సాక్ష్యాన్ని ధైర్యంగా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రభువు మనల్ని ఉంచిన ఈ సంఘం క్షేమాభివృద్ధి పదంలో నడవాలనంటే వ్యక్తిగతంగా నీ సాక్ష్యం, నా సాక్ష్యం అలాగూ ధైర్యంగా, ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి అరమరికలో ఏదో అంటారు, ఏంటో పదం, ఎలాంటి దాపుడు సంగతులు ఏమీ లేకుండా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా మనం మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలిగితే మనల్ని బట్టి మన సంఘం ఎలాంటి దారిలోకి వచ్చింది అని అంటే క్షేమాభివృద్ధి పదంలోకి వచ్చింది. ఒకసారి ఈ మాటలు నేను వ్యక్తిగతంగా గత వారంలో కూడా చెప్పినప్పుడు ఆలోచన చేస్తూ ఉండగా నాకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక వ్యక్తి జ్ఞాపకానికి వచ్చాడు. అదే సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు కదా. సౌలు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏర్పాటు చేసుకొని రాజుగా నియమించాడు కదా. నియమించి చక్కని పరిపాలన జరిగిస్తూ ఉన్న క్రమంలో ఒకానొక రోజు సడన్గా సమూయేలు వచ్చేసి, నిన్ను రాజుగా దేవుడు తృణీకరించేశాడయ్యా, నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నాడు. దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగిన మరొకరిని కనుగొన్నాడు. దేవుడు తన ద్వారా తన ప్రజల్ని పరిపాలించాలనుకుంటున్నాడు, తన ద్వారా తన రాజ్యానికి క్షేమాన్ని కలిగించాలనుకుంటున్నాడు, నువ్వు సైడ్ అయిపో అన్నప్పుడు సౌలు ఏం అర్థం కాల, బ్లాంక్ అయిపోయాడు. తర్వాత సమూయేలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతా, నీవు ఒక అవివేకపు పని చేసితివి. యెహోవా దేవుడు సదాకాలము నీ రాజ్యాన్ని ఇశ్రాయేల్ ప్రజల మీద ఉంచాలనుకున్నాడు, కానీ నీ చేతులారా నువ్వే చెడగొట్టుకున్నావు అది అన్నమాట. ఒకసారి చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథంలో ఆ మాట అక్కడ మనం జ్ఞాపకం చేయబడతాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం మనం చదువుదాం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవేం చేసావు? అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము
నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొన్నాడు, అతనిని అధిపతినిగా నియమించాడు అని 14వ వచనం ఆఖరి భాగంలో మనం చదువుకుంటాం. ఆ ఇశ్రాయేలు ప్రజల మీద సదాకాలం రాజ్యం ఉండకుండా పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? సమూయేలా? వాస్తవానికి అక్కడ మనం చదివితే సమూయేలు రాలేదయ్యా, సమూయేలు రావటం ఆలస్యమైంది, అందుకే ఈ పని చేశాను, కారణం సమూయేలుని బట్టి అని రాయబడలే అక్కడ. దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టే, నువ్వు చేసిన అవివేక పనిని బట్టే నీ రాజ్యం ఇశ్రాయేల్ మీద సదాకాలం ఉండకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? తీసివేసేసి మరొకడిని తన చిత్తానుసారమైన వ్యక్తిని కనుగొన్నాడు అన్న మాటను మనం చూస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా మన జీవితం, మన ఆత్మీయ జీవితం, వ్యక్తిగతంగా మన కుటుంబ జీవితం, మన సంఘ జీవితం క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అని అంటే నిన్ను బట్టే, నన్ను బట్టే, మరొకరు కారణం కాదు దానికి. మరెవరి మీదో లోపాన్ని, మరెవరి మీదో తప్పును మనం మోపటానికి ఆస్కారం ఏమాత్రం కూడా లేదు. చాలాసార్లు నేను ఈ మధ్య ఆర్ఆర్పేటలో దేవుని సేవకుల ద్వారా ఏర్పరచబడి అక్కడ ఉన్నప్పుడు పరిచర్యలో అక్కడ నడిపిస్తూ అక్కడ కొన్ని విషయాలు నేను ఆలోచన చేస్తున్న గమనంలోకి వచ్చినప్పుడు నాకు అనిపించిన మాటలు ఏంటండి దేవుని ఎందుకు వీళ్ళు ప్రభువులో ఇంకా బలపడలేకపోతున్నారు? ఎంతో కాలంగా ఎంతోమంది సేవకులు దేవుని వాక్యాన్ని చెప్తా ఉండగా ఇంకా ఎందుకు కొంతమంది జీవితాలు, కొంతమంది కుటుంబాల్లో ఆ సమాధానం లేని పరిస్థితులు ఇంకా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తామన్నప్పుడు, లేదంటే వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంటంటే, ఎవరో కూడా నన్ను బట్టే, లేదంటే నా భక్తి జీవితం ఎలా ఉండటాన్ని బట్టే అని అనలేదు, కానీ ఇంకా మా గృహంలో నమ్మని భర్తలు ఉన్నారయ్యా, త్రాగుడికి అలవాటు పడి అక్కడ వాళ్ళు మమ్మల్ని సమాధానకరమైన పరిస్థితుల్లో ఉంచలేకపోతున్నారయ్యా అని తప్పును మరొకళ్ళ మీద మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నారే, కానీ నన్ను బట్టే అనుకోవట్లేదేమో అని నాకు అనిపించింది. కానీ ఒక గొప్ప ఆత్మీయ పాఠం ఏంటంటే, గలతీయులకు రాసిన ఈ పత్రికలో పౌలు తన సొంత అనుభవాన్ని గలతీ సంఘం ముందు, తప్పుడు దారిలో వెళ్తున్న సంఘం ముందు, లేదంటే నిర్జీవ స్థితిలోకి వెళ్ళబోతున్న సంఘం ముందు తననే ధైర్యంతో కాన్ఫిడెంట్గా తన గురించి తాను చెప్పుకుంటున్నప్పుడు గలతీ సంఘస్థులు ఇలా అర్థం చేసుకొని ఉంటారేమో, నిజంగా వ్యక్తిగతంగా మన జీవితం, మన భక్తి జీవితం మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మన సంఘం ఎలా ఉండిద్ది? క్షేమాభివృద్ధికరమైన స్థితిలో ఉండిద్ది. కాబట్టి యెహోవా నిస్సి సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతున్న మనం కూడా ఈ సంఘం క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అని అంటే వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళు అనుకోకుండా వ్యక్తిగతంగా నేను ధైర్యంగా నా సాక్ష్యాన్ని నమ్మకంగా నేను కాపాడుకుంటే నన్ను బట్టి సంఘానికి ఏం కలిగిద్ది? అంతే. నేను ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఏ అనుమానం లేకుండా ప్రభు కొరకు నమ్మకంగా మనకి ఇవ్వబడిన పనుల్లో, మనల్ని నియమించిన నియామకాల్లో మనం జాగ్రత్తగా ఉండగలిగితే మనల్ని బట్టి సంఘానికి ఏంటి? క్షేమం. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివితే అక్కడ అన్ని పౌలు యొక్క అనుభవాలే. 1-2 అధ్యాయాల్లో పౌలు సొంత అనుభవాలే చెప్తాడు. వాస్తవానికి ఒకసారి రండి, గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక రండి, గలతీయులకు రాసిన పత్రిక 13 నుంచి 1వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతున్నాను. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా ఏం చేశాను? హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఒక సంఘానికి సరైన దారిలోకి, మీరు మరలా మంచి దారిలోకి రావాలి అని సంఘానికి బలపరిచి చెప్పడానికి రాస్తున్న ఈ పత్రికలో తను గతంలో ఎంత దారుణంగా జీవించాడో అన్న విషయాలు కూడా చెప్పడం అవసరమా అంటే అవసరమే అని ఇక్కడ పౌలు తన సొంత వ్యక్తిగత జీవితాన్ని బట్టి తెలియజేస్తున్నాడు. నేను గతంలో అలా జీవించేవాడిని, కానీ నా దేవుడు నన్ను ఏం చేశాడు? తన కృపచేత పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరిచాడు, నియమించాడు నన్ను ఈ పనికి
అని ధైర్యంగా చెప్తున్నాడు. గతంలో నేను అలా జీవించేవాడిని, మతంలో జీవించేవాడిని, కానీ నా దేవుడు నన్ను రక్షించాడు. నన్ను రక్షించడానికి, నేను జీవించడానికి తన ప్రాణాన్నే పెట్టాడు. అందును బట్టే నేను జీవిస్తున్నాను అని ధైర్యంగా తన గురించి తాను వారి ముందు బయలుపరుచుకుంటున్నాడు. అందుకే చరిత్రకారులు చెప్పే సంగతి ఏంటంటే, ఈ పత్రికను చదువుకున్న వీళ్ళు గతంలో కూడా దేవుని సేవకులు కొరింథీ పత్రికను గురించి చెప్తూ, కొరింథీ మొదటి పత్రిక తర్వాత రెండో పత్రికలో ఒక మాట చదివించారు కదా మీటింగ్స్లో. ఈ పత్రిక చదివిన తర్వాత, మొదటి పత్రికను చదివిన తర్వాత వాళ్ళల్లో ఏం కలిగింది? ఏడ్చి వాళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందారు, మళ్ళా సరైన దారిలోకి వచ్చారు అన్న సంగతి సేవకులు తెలియజేశారు. గలతీ సంఘంలో కూడా విశ్వాసులు మరలా ఈ పత్రికను చదువుకొని పౌలు తన వ్యక్తిగత జీవితాన్ని వారి ముందు ప్రదర్శించుకోక ఏ విధంగా పౌలు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అని పౌలు తన అనుభవాలు వాళ్ళకి పంచుకోగా వాళ్ళు కూడా ఆ సంగతులు మరలా విన్నవారై సరైన దారిలోకి వచ్చారు, క్రమపరచబడ్డారు అని చరిత్రకారులు ఆ విషయాలు తెలియజేస్తున్నారు. ప్రభునందు ప్రియులరా, నేటి దినాల్లో ఇందాక సేవకులు కూడా జ్ఞాపకం చేశారు, మన చుట్టూ మన పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఒకసారి దేవుని సేవకులు ఎర్రబాలెంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ఒక ఉదాహరణ చెప్పారనమాట. ఒక ఊరిలో, ఒక పల్లెలో అన్ని పూరిపాకలు ఉన్నాయి. అన్ని పూరిపాకలు వరుసగా క్రమంలో ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటిని ఆనుకొని ఉండగా ఆ చివరి పూరిపాకకి నిప్పు అంటుకుంది, అది తగలబడుతుంది. నైట్ టైము వీళ్ళందరూ పడుకుంటున్నారు. ఆ చివర ఎక్కడో నిప్పు అంటుకొని ఉంటే ఈ చివర ఉన్నవాళ్ళు ప్రశాంతంగా పడుకోగలరా అన్న విషయాన్ని దేవుని సేవకులు అక్కడ జ్ఞాపకం చేశారు. చెప్పండి, ప్రశాంతంగా పడుకోగలరా? అక్కడ అంటుకున్న నిప్పు ఒకదాని వెంట వీరి దగ్గరికి కూడా వచ్చింది. రాత్రి అయింది కదా, ప్రశాంతంగా పడుకుందామని ఎవరు నిశ్చలంగా నిర్భయంగా పడుకోరు కదా. వెంటనే అలర్ట్ అయిపోయి బయటకు వచ్చి వారి ప్రాణాలు రక్షించుకోవడానికి సాయాశక్తులా ప్రయత్నం చేస్తారు కదా. అలానే మన పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి నిర్జీవం కలిగించే కార్యక్రమాలు గవర్నమెంట్ ద్వారా కానీ, లేదంటే రకరకాల ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ అలా వస్తున్నప్పుడు అక్కడ రేగిన నిప్పు, అంటుకున్న మంట ఇక్కడ కూడా రావడానికి ఎంతో సమయం లేదు. సంఘంగా ప్రతి కూడికలో మనం సహవాసం చేస్తున్న మన సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే ఆ దారిలో ఉండాలి మన సంఘం అని అంటే వ్యక్తిగతంగా నిన్ను బట్టి నన్ను బట్టే. అదే పౌలు జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు, ఆ విషయాన్నే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి సంగతిగా ఈ మాటను మన మనసులో వేసుకుందాం. మన సంఘం క్షీణదశలోకి ప్రవేశిస్తుంది అని అంటే కారణం ఎవరు? సౌలు ఆ రోజు తన రాజ్యాన్ని సదాకాలం కోల్పోవటానికి కారణం ఎవరు? సమూయేలు కాదు, వ్యక్తిగతంగా సౌలే. వ్యక్తిగతంగా మనమే నిర్జీవంగా ఉండాలన్నా మనమే, క్షేమాభివృద్ధి చెందాలన్నా మనమే, మన భక్తి జీవితమే, మన సాక్ష్య జీవితమే, మన ప్రవర్తనా జీవితమే అని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరికొన్ని సంగతులు గలతీయులకు రాసిన పత్రికలో నా ముందున్న సమయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. రండి, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి మరొక సంగతిని మనం ఆలోచన చేద్దాం. 1వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. సంఘానికి క్షేమాన్ని కలిగించే క్రమంలో ఒకటి మనం ముందుగా పౌలు జీవితంలో నుంచి ఆలోచన చేసిన సంగతి ఏంటంటే, వ్యక్తిగతంగా మన సాక్ష్య జీవితాన్ని, అసలు మనం ఏ విధంగా ప్రభువుని నమ్ముకున్నాం, ఏ విధంగా ఈరోజు సజీవంగా ఉన్నాం, ఏ విధంగా దేవుని సంఘంలో ఏదో ఒక పనిలో మనం నియమించబడ్డాం అనేది మనం సాక్షాత్తు గుర్తెరిగి కాన్ఫిడెంట్గా మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటే మనల్ని బట్టి సంఘానికి క్షేమం కలిగిద్ది అన్నమాట మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేస్తూ, రెండోది సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అని అంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడింది? ఇక్కడ కూడా పౌలు ఏమని చెప్తున్నాడు? నేను ప్రకటించిన సువార్త. 1వ అధ్యాయంలోనే
మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు కొన్ని వ్యత్యాసాలు తెలియజేశాడు అని మనం జ్ఞాపకం చేయబడ్డాం. ఏంటి ఆ వ్యత్యాసాలు? 1వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు ఏ వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేశాడనంటే, భిన్నమైన సువార్తకి సత్య సువార్తకి వ్యత్యాసం ఉంది, రెండూ ఒకటి కాదు. 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి సున్నతి పొందటం, సున్నతి పొందకపోవటం అనే వ్యత్యాసాన్ని గమనించాలి. అసలు 2వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక పౌలుకి కేఫాకి ఒక వాగ్వాదం జరిగింది. లేదంటే తనకన్నా ఆత్మీయుడైన, తనకన్నా అనుభవజ్ఞుడైన, తనకన్నా ఎంతో వయసు కలిగిన పెద్దగా ఉన్న పేతురు కేఫాని ఇక్కడ పౌలు ఖండించాడు. అందరి ముందు ఖండించాడని అక్కడ మనం చదువుకుంటాం. కారణం ఏంటంటే, సున్నతి పొందిన వారితో సున్నతి పొందని వారితో వాళ్ళు వ్యత్యాసం కలిగి, లేదంటే పొందని వారితో మేము ఉండకూడదు, అన్యజనులైన వాళ్ళు సున్నతి పొందలేదు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదు అని చెప్పేసి పేతురు ఏం చేశాడంటే వారి నుంచి సపరేట్ అయినట్టుగా మనం చూస్తాం. ఈ పత్రిక రాస్తూ పౌలు చెప్పాలనుకున్న వ్యత్యాసం ఏంటంటే, యేసు ప్రభువు నమ్ముకున్న వారికి సున్నతి పొందనవసరం లేదు, పొందినా పర్లేదు, పొందాలన్న రిస్ట్రిక్షన్ లేదు. సున్నతి పొందటం, సున్నతి పొందకపోయినా కానీ రక్షింపబడతారు అన్న వ్యత్యాసాన్ని 2వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయానికి వచ్చేస్తే అక్కడ కూడా మరొక వ్యత్యాసాన్ని పౌలు ఏం జ్ఞాపకం చేశాడంటే, తర్వాత మీరు వెళ్ళినాక మీరు ధ్యానం చేస్తే, వ్యక్తిగతంగా మనం చదువుకుంటే అర్థమైద్ది. ధర్మశాస్త్రం తర్వాత విశ్వాసం, దీని మధ్య వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. గలతీయులు ఏమనుకుంటున్నారనంటే, ధర్మశాస్త్ర క్రియలని, ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం జీవిస్తే మనం రక్షింపబడతాం, ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రంలో జరిగించిన ఆచారాలన్నీ మన అనుదిన జీవితంలో ఉంటే మనం రక్షింపబడినట్లు అని గలతీయులు తప్పుడు బోధలోకి వస్తే, కాదు 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 విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడతాం అని, ధర్మశాస్త్రం కాదు విశ్వాసమే అని దాని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. మరలా 4వ అధ్యాయానికి వస్తే మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏమండి? 6 అధ్యాయాలు. ఇప్పుడు 4వ అధ్యాయానికి వస్తే ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్న వ్యత్యాసం ఏంటంటే, దాసులు ఆ తర్వాత కుమారులు, కుమారునికి దాసునికి మధ్య ఉన్న వ్యత్యాసం. బైబిల్ స్టడీ కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను నేను. ఎవరికి వ్యత్యాసం? కుమారుడు వేరు, దాసుడు వేరు. ప్రభువుని నమ్ముకొని విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు మనం అందరం కుమారులమే, కానీ ఇంకా మీరు ధర్మశాస్త్రం కింద దాసులుగా జీవిస్తానంటారే, మీరు దాసులు కాదు సుమా, మీరందరూ ప్రభు ద్వారా కుమారులుగా చేయబడ్డారు, కుమారులైతే మీరందరూ వారసులు అని చెప్పి కుమారులకి దాసులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి? 4 అధ్యాయాలు. 5వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలుసు, శరీర కార్యాలు ఏంటి? ఆత్మకార్యాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నమాట. ఆత్మ ఫలమేమనగా అంటూ ఆత్మకార్యాలు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆత్మను మనకు అనుగ్రహించిన దేవుడు మన ద్వారా ఆత్మ ద్వారా జరిగించే కార్యాలు మన జీవితాల్లో చూడాలనుకుంటున్నగా, మీరేంటి ఇంకా శరీరాన్ని అనుసరించి జీవిస్తున్నారు? శరీర కార్యాలు వేరు, ఆత్మ కార్యాలు వేరు. ప్రభువుని నమ్ముకున్న మనలో ఆత్మదేవుడు ఉన్నాడు, అనుగ్రహించబడ్డాడు, ఆత్మకార్యాలే మనలో జరగాలి అని చెప్పి శరీర కార్యాలకి ఆత్మ కార్యాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని 5వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆఖరిగా 6వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా పౌలు తెలియజేస్తున్న సంగతి వ్యత్యాసం ఏంటంటే, మనందరం వ్యక్తిగతంగా మన కొరకు కాదు, ఇతరుల కొరకు మనం జీవించేవారిగా ఉండాలి, ఇతరుల్ని సరిచేసి ఇతరుల్ని సరైన దారిలో పెట్టేవారిగా ఉండాలి అని చెప్పి, స్వ అనుభవం కాదు, ఇతరులను గూర్చి కూడా మనం వారి కార్యాలు కూడా చూడాలి అని చెప్పి అక్కడ ఆ వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రాత్రి సంఘం క్షేమాభివృద్ధి చెందే క్రమంలో ఉండాలి అనంటే, ఆ రోజు గలతీ సంఘాన్ని, నిర్జీవ స్థితిలోకి వెళ్తున్న గలతీ సంఘాన్ని మరలా సరైన దారిలో, క్షేమం అభివృద్ధి చెందే ఆ దారిలో ఉంచడానికి పౌలు చేసిన మరొక పని ఏంటంటే సువార్త ద్వారా. ఇక్కడ
ఒక విషయాన్ని ఇక్కడ నేను చదువుతుండగా మనం చదువుకున్నా మనం అలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలం. బహుశా మీలో చాలామంది ఆ సంగతిని ఆలోచన చేసే ఉంటారు. ఒకసారి నేను 6వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు నేను చదవాలనుకుంటున్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ సంఘం క్షేమాభివృద్ధి కరంలో నడవాలి అని అంటే పౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకునే మరొక సత్యం ఏంటంటే, పౌలు ఇక్కడ 6వ వచనంలో మనం చదివాం కదా, పౌలు ఏం చేశాడనంటే చూశాడు. చాలా సింపుల్గా ఉండదేమో బహుశా ఈ మాట. పౌలు ఏం చేశాడు సార్, మీరు చెప్తారని. పౌలు ఏం చేశాడు? అందుకే అక్కడ రాయబడినాడు కదా, ఆరో వచనం ఆఖరిలో ఏమని ఉంది? మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. సంఘం కొనసాగుతూ ఉంది, క్రమకూడికలు నడుస్తూ ఉన్నాయి, చక్కగా జరుగుతుంది, అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చూస్తే భిన్నమైన సువార్తకు చాలామంది దాని తట్టు తిరిగిపోయారు. భిన్నమైన ఆచారాలు, మరలా ధర్మశాస్త్రం కిందకు వెళ్తున్నారు, మరలా సున్నతి పొందాలి అన్న ఆలోచనలోకి వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళా శరీర కార్యాలు మళ్ళీ చేసేవారుగా ఉంటున్నారు, మరలా తన సొంతం నా సొంతం నా సొంతం అనుకునే అనుభవాల్లోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈ సంగతులన్నీ ఏం చేశాడు పౌలు? చూసి చూడనట్టుగా ఉండలా. చూసి ఆశ్చర్యపోయి అయ్యో పాపం అని అనుకున్నాడా? అరే ఇట్లా జరిగిపోయిందా అని బాధపడ్డా? అక్కడ మనం చదివితే గత నెలలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరలా వాళ్ళు సరైన దారిలో రావడానికి ప్రసవ వేదన పడుతున్నాడట. నేను మరలా ఎట్లాగైనా మీ దగ్గరికి మరలా వచ్చి ఏదో ఒక విధంగా మీతో మాట్లాడాలి అని ఆలోచన చేస్తున్నాను అని ఈ పత్రికలోనే ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులరా, సంఘం క్షేమాభివృద్ధి కరంలోకి రావాలి అని అంటే సంఘంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనలో ఒక ఆలోచన, ఒక చలనం, క్రియతో కూడిన ఆలోచన మనకు రావాలి. ఇక్కడ కూడా పౌలు ఆ గలతీ సంఘంలో జరుగుతున్న పరిస్థితులు చూశాడు. మంచిగా సువార్తను విన్నారు, ప్రభువు నమ్ముకున్నారు. అందుకే వాళ్ళ గత జీవితాన్ని గురించి సంబోధిస్తూ పౌలు అన్న మాట ఒకసారి మనం చదువుదామా? 4వ అధ్యాయానికి వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు ఏం చేయలేదు? అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ మీరేం చేశారు? దేవుని దూత వలెను యేసుక్రీస్తు వలెను మీరు నన్ను అంగీకరించారు. మీరు చెప్పుకొనిన ఈ ధన్యత ఏమైపోయింది? అసలు అంటున్నాడు, శక్యమైతే 15వ వచనంలో మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేయటానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారని మీ గురించి నేను సాక్ష్యం చెప్పగలను అని వారి గురించి అంత పాజిటివ్ విషయాలు పౌలు అనుభవించాడు కదా. వారి ద్వారా అలాంటి ఆదరణ పొందాడు. అలాంటి వాళ్ళు భిన్నమైన సువార్తలు ఎందుకుంటారులే, అలాంటి వాళ్ళు మరలా తప్పుదోవలోకి ఎందుకు వస్తారులే అని సాధారణంగా మనమైతే అనుకోగలమా? ఆ గలతీయులు ఆ పౌలు కోసం కళ్ళు కూడా ఓడబికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అన్న విధంగా పౌలే సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు వారి గురించి. మీరు నన్ను నిరాకరించలేదు, యేసుక్రీస్తు వలె నన్ను మీరు అంగీకరించారు అని వారి గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పడానికి ఆస్కారం ఉండిద్దా? మీరు అవివేకులు అని అంటానికి, మీరు ఇంత త్వరగా తిరిగిపోయారా భిన్నమైన సువార్త తట్టుకి అని అంటానికి అదేవి ఊరకనే జరగలేదు. అది ఏం చేశాడు? మనకు సింపుల్గానే కనపడొచ్చు ఈ మాట, చూశాడని. కానీ ఎంత తేటగా చూసుంటాడో. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని బహుశా ఇలా అనుకుందాం, వారింటికి వెళ్ళి వాళ్ళకి కనపడకుండా
వారి వైఖరిని గమనించి ఉంటాడేమో. అవన్నీ విషయాలు అక్కడ రాయబడలేదులే, కానీ మనం చదువుకున్న మాట 6వ వచనంలో, మీరెంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవుట నేను చూడగా. చూసి అలానే ఉండలేదు, వాళ్ళని ఎలాగైనా సరిచేయాలని ఏం చేశాడు? పత్రికనే రాశాడు. అందుకే ఆఖరి అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. ఆఖరి అధ్యాయం 6వ అధ్యాయం 11వ వచనంలో పౌలు అంటున్న మాట ఏమన్నాడు? నా స్వహస్తంతో మీకెంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానో చూడండి. హలో గలతీయులారా, ఏం చేస్తున్నాను నేను? వేరే వాళ్ళ ద్వారా రాయించట్లేదు. నేనే నా స్వహస్తం ద్వారానే పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాను. నా జీవితాన్ని చూడండి. యూదా మతంలో ఎలా ఉండేవాడినో నా నడవడిని గురించి మీరే ఎరుగుదురు కదా. కానీ దేవుని కృపచేత నన్ను పిలిచిన దేవుడు, అది నేను గుర్తెరిగా దేవుడు నన్ను పిలిచాడని. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు నన్ను నియమించుకున్నారు అని నేను గుర్తెరిగాను. ఆ నియామకాన్ని నేను అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం అది ఊరకనే నాకు రాలేదు. నా కొరకు ప్రభువారు సిలువ వేయబడి ఆయన చనిపోవటం ద్వారా నేను ఈ విధంగా జీవించగలుగుతున్నాను అన్న ఈ విషయాలన్నీ పౌలు తన సొంత అనుభవాల్లో నుంచి ధైర్యంగా తన జీవితాన్నే, తన సాక్ష్యాన్నే వారి ముందు అద్దంలాగా వారి ముందు చూపించి ఆ సంఘాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని తను ప్రయాసపడుతున్నాడు. రెండోది, భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవటాన్ని పౌలు ఏం చేశాడు? ఆ మాట చెప్తారని ఏం చేశాడు? చూశాడంతే. చూడటం అని అంటే జస్ట్ ఊరకనే మనం దారిలో బండి మీద వెళ్తున్నప్పుడు కనపడే కట్టడాలు సాధారణంగా చూసి మర్చిపోతాం వెంటనే. ఏం చూసావు ఒకసారి అన్నీ చెప్పు అంటే మనం చెప్పగలమా? చెప్పలేం. కానీ పౌలు చూడటంలో ఉన్న సంగతి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో. పెద్ద అక్షరాలతో రాస్తున్నాను, నా స్వహస్తాలతో రాస్తున్నాను. తర్వాత అధ్యాయాల్లో మనం చదువుకుంటే అసలు నాకు ప్రసవ వేదనే. సాధారణంగా ఈ మాట తల్లిదండ్రులుగా ఎప్పుడు చెప్పగలరంటే వాళ్ళ సొంత కుమారులే అడ్డం తిరిగినప్పుడు, మాట వినకుండా అంతా నష్టం కలిగిస్తున్నప్పుడు మరలా నాకు ఆ రోజు తీసుకొచ్చిన ఆ వేదనలు ఇప్పుడు తీసుకొస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ పౌలు ఎవరిని గురించి, తన సొంతగా పుట్టిన వారి గురించి అంటలేదు. ఆత్మీయంగా నమ్ముకున్న వారిని, ఏ శరీరంలో అయితే వాళ్ళు కూడా ఒకే అవయవంగా ఉన్నారు, ఒకే శరీరంలో ఉన్నారు, అలాంటి శరీరం కొరకు పౌలు ఏం చేస్తున్నాడు? ప్రసవ వేద పడుతున్నాడు. ఎలా చేయగలిగాడనంటే చూశాడు. ఏం చూశాడు? భిన్నమైన సువార్త తట్టుకు ఎంత త్వరగా తిరిగిపోవటం. ప్రభునందు ప్రియులరా, చాలాసార్లు మనం కూడా మన సంఘంలో మనం కూడా చూస్తాం, చాలా చూస్తాం. చూడవా? చూసిన తర్వాత మన రియాక్షన్ ఏంటి, మన చర్య ఏంటి? ఈ మాటలో మీకన్నా అనుభవం, రక్షణ అనుభవం, విశ్వాస అనుభవం, పరిచర్య అనుభవం తక్కువైనప్పటికీ నా అనుభవాల్లోకి నేను సాధన చేస్తూ నేర్చుకుంటూ ఈ విషయాలు మీతో పంచుకుంటుండగా, మనం కూడా ఏ సంఘంలో అయితే దేవుడు మనల్ని ఉంచాడో ఆ సంఘానికే వెలుపట నుంచి పోరాటాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, వెలుపటి నుంచి అటాక్స్ వస్తున్నాయి. అలాంటి క్రమంలో నిర్జీవ స్థాయిలోకి వెళ్లకుండా క్షేమాభివృద్ధిలోకి మన సంఘంలో ఉన్న మన విశ్వాసులం అందరం రావాలనంటే ఎవరి ద్వారా సాధ్యం? మనం కూడా ఏదన్నా యాక్ట్ తయారు చేయాలా, చట్టం తీసుకొని రావాలా? అవేం అవసరం లేదు. వ్యక్తిగతంగా మనల్ని బట్టే. పౌలు కూడా తన సాక్ష్యాన్ని, తన ప్రవర్తనా జీవితాన్ని సంఘం ఎదుట ఉంచాడు ధైర్యంగా, అరమరికలు లేకుండా. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు ఏదన్నా లోపాలు, పాపాలు, తప్పుద్రోవలో వెళ్తున్న విశ్వాసులు కనపడుతున్నప్పుడు చూసి నాకెందుకులే అని అనుకోలా పౌలు. వాళ్ళ పాపాను వాళ్ళు పోతారులే మనం ఇంకా మాట్లాడుకుంటే అనుకోలా పౌలు. వారి నిమిత్తం ప్రసవ వేదన పడుతున్నాడు. నా స్వహస్తాలతో పెద్ద అక్షరాలతో ఈ పత్రిక రాస్తున్నాను, చూడండి, చదువుకోండి. ఈ దారిలో ఉండటం క్షేమం కాదు.
మనందరం క్షేమాభివృద్ధిలోకి నడవాలి అంటూ ఈ పత్రిక రాస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, సంఘంలో వ్యక్తిగతంగా విశ్వాసుల జీవితంలో కానీ మన తోటి సహోదరుల సహోదరీల జీవితంలో కానీ ఏదన్నా తప్పు మనం చూసినప్పుడు మనం ఏం చేయాలి? అందుకే ఈ పత్రికలోనే ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఒక మాటని అలా మనం జ్ఞాపకం చేసుకొని చదువుకొని మనం ముగించుకుందాం. 6వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును పడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని ఏం చేయాలి? మంచి దారికి తీసుకొని రావాలి. తీసుకొని రానంత వరకు తెలుసు, కానీ తీసుకొని రావటానికి ఏ ప్రయత్నాలు చేయనంత వరకు ఏం జరిగింది? నిర్జీవ స్థితిలోకే, ఆ మార్గంలోకే ప్రయాణిస్తున్నామేమో అని మనం అనుకోవచ్చు. ఇక్కడ పౌలు ఆ విధంగా ఆ వ్యత్యాసాన్ని ఎలా గమనించగలిగాడు అని మనం చూస్తే, ఈ భిన్నమైన సువార్త అని పౌలు ఎలా అర్థం చేసుకోగలిగాడు అని మనం చూస్తే, ఆ భిన్నమైన సువార్తకు కొన్ని లక్షణాలు అక్కడ పౌలు తెలియజేశాడు. జస్ట్ ఊరకనే అట్లా మనం చదువుకొని మనం వెళ్ళిపోదాం. చూడండి, మొదటి అధ్యాయానికి మరలా వద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. 7 నుంచి, అది మరి ఒక సువార్త కాదు కానీ ఏంటంటే అది క్రీస్తు సువార్తను చెరపగోరే సువార్త. అది తర్వాత క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరిచేవారు కొందరున్నారనంటే కలవరపరిచే సువార్త అది అంటూ అక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తున్న మాట, అతడు శాపగ్రస్తుడవునుగాక. 8వ వచనంలో శాపాన్ని తీసుకొచ్చే సువార్త, దాన్ని సువార్త అనవచ్చా? బహుశా దుర్వార్త అని మనం అనుకోవచ్చేమో. అదే భిన్నమైన సువార్త. అలాగూ శాపానికి లోను చేసే, శాపానికి గురి చేసే ఆ వార్తల తట్టు, భిన్నమైన సువార్తల తట్టు, కలవరపరిచే సువార్తల తట్టు వాళ్ళు తిరిగిపోవటం చూడగా పౌలుని మనశ్శాంతిగా కూర్చొనివ్వాల. వాళ్ళకు పత్రిక రాసి వాళ్ళు మరలా సరైన దారిలో మళ్ళా వచ్చేంత వరకు పౌలు ఆనందంగా లేడు, ప్రసవ వేదన పడతానే ఉన్నాడు. అందుకే గలతీయులకు రాసిన ఈ పత్రికని దేవుడు బైబిల్ గ్రంథస్థం చేయించాడంటే కారణం ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, మనం కలిసి ఆలోచన చేస్తున్నాడు. వ్యక్తిగతంగా మనం చదువుకుంటున్నప్పుడు కూడా, అవును, వ్యక్తిగతంగా మన సంఘం కూడా అభివృద్ధి పదంలోకి నడవాలి అని అంటే ఎవరి ద్వారా సాధ్యం? కోర్స్ దేవుడు తన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ తన కార్యాన్ని తాను జరిగిస్తూ ఉన్నాడు. సేవకులు తమ ప్రార్థన వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా విశ్వాసులైన నిన్ను బట్టే నన్ను బట్టే మన సంఘానికి క్షేమమా, రెండో మాట నిర్జీవమా, ఈ వ్యత్యాసాన్ని కూడా మనం గమనించేవారిగా ఉండాలి. గలతీయులకు ఈ 6 అధ్యాయాల సుదీర్ఘ పత్రిక పెద్ద అక్షరాలతో స్వహస్తాలతో రాయటం వెనకమాల ఉద్దేశం ఏంటంటే సంఘం క్షేమాభివృద్ధిలోకి రావాలని. అవివేకులైన వారు, స్వాతంత్రం వచ్చిన పౌలు విశ్వాసం ద్వారానే దేవుడు రక్షిస్తున్నాడు అని విశ్వాసం ద్వారా కలిగే కార్యాలను గురించి వాళ్ళు విన్నా కానీ మరలా భిన్నమైన బోధలకి, భిన్నమైన ఆచారాలకి, ధర్మశాస్త్రం కిందకి దాసులుగా జీవించడానికి వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు సరైన దారిలోకి రావడానికి పౌలు ఏం చేశాడంటే తన వ్యక్తిగత జీవితాన్ని వారి ముందు ఉంచాడు. తన వ్యక్తిగత సాక్ష్యాన్ని వారి ముందు ప్రదర్శించాడు. ఎట్లా? ధైర్యంగా, మీకు తెలుసు, నా నడవడిని గురించి మీరు వింటిరి, మీరు చూస్తిరి, మీరు ఎరుగుదురు, ఇప్పుడు నేను ఎలా జీవిస్తున్నాను అని ధైర్యంగా చెప్తున్నప్పుడు నిజంగా వ్యక్తిగత మన సాక్ష్య జీవితం మనం కాపాడుకోగలిగితే మనల్ని బట్టి మన సంఘానికి ఏంటి? క్షేమమే. పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు, లేదంటే వ్యక్తులలో చూడరానివి చూస్తున్నప్పుడు, చేయకూడని పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు, మన గమనంలోకి, మన చూపుల్లోకి వచ్చినప్పుడు పోనీలే, ఏముందలే, సర్లే అని అనుకోకుండా నేను కూడా అలాంటి తప్పులో పడిపోతానేమోనని వ్యక్తిగతంగా మనం కూడా జాగ్రత్త పడుతూ ఏం చేయాలి? అట్టి వారిని సరైన దారిలోకి తీసుకొని రావడానికి. పౌలు కూడా
పేతురుని ఏం చేశాడు? 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే, అయ్యో నాకన్నా పెద్దవాడే పేతురు, యెరూషలేము సంఘంలో పెద్ద అధికారం కలిగిన వాడే ఈ పేతురు అని అనుకొని వెళ్ళకుండా ఉండలా. అందరి ముందు పేతురుని గద్దించినట్లుగా, కేఫాను గద్దించినట్లుగా 2వ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమైంది. కారణం, సంఘంలో ఇలాంటి తప్పులు, ఇలాంటి పాపాలు కనపడినప్పుడు అవి ఉంటే అంతే ఉంటే సరిచేయకుండా అన్నీ బహుశా సేవకులు చూడకపోవచ్చేమో, అన్నీ సేవకుల దృష్టికి రాకపోవచ్చేమో, కానీ విశ్వాసులైన మనం అలాంటి తప్పిదములో ఉన్న వ్యక్తిని చూస్తున్నప్పుడు నేను కూడా పడిపోవటానికి ఏముంది, ఆస్కారం ఉందని మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ఆ తప్పిదంలో పడిపోయిన వ్యక్తిని సాత్వికంతో సరిచేసేవారిగా మనం ఉండాలి. విషయాలు చూస్తున్నప్పుడు వెంటనే కార్యాచరణలోకి తీసుకొని వచ్చేవారిగా ఉండాలి. కాబట్టి ఈ 2 సంగతులు, చాలా విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. ఈ 2 సంగతులు మనం వింటూ ఒకసారి మనకు మనం పరీక్ష చేసుకుంటూ మనల్ని బట్టి దేవుని సంఘం క్షేమాభివృద్ధి పదంలోకి వచ్చే విధంగా నన్ను బట్టి ఉంచు ప్రభువా, మమ్మల్ని బట్టి ఉంచు ప్రభువా అని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థనలో వ్యక్తిగతంగా మనం గడుపుదాం. మనం విన్న మాటలే, మనం ఎరిగిన సంగతులే అయినా ఊరకట్లా తూకీగా పౌలు జీవితంలో నుంచి మనం విన్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకోకుండా, దేవునితో ఒక తీర్మానం తీసుకోకుండా, ఏముందలే ఎప్పుడు వినే సంగతులే కదా అని అనుకొని వెళ్ళిపోతే, మనకన్నా ఆ చిన్నవాడే చెప్పాడులే, పర్లేదులే, ఏం కాదులే అని అనుకొని వెళ్ళిపోతే బహుశా ఇంతసేపు కూర్చున్న ఈ సమయం వ్యర్థంగా గడిపినట్టేమో. ఏదన్నా ఒక తీర్మానం, నిజంగా నన్ను ప్రభు ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నన్ను రక్షించాడు కాబట్టే నేను ఇప్పుడు జీవిస్తున్నాను అన్న విషయాన్ని మనం గుర్తెరగలిగామా? నిజంగా దేవుడు నన్ను ప్రత్యేకపరిచి నన్ను పిలిచాడు అని కాన్ఫిడెంట్గా, విశ్వాసంతో, ధైర్యంగా మనం చెప్పగలమా? మన సాక్ష్య జీవితాన్ని మన సంఘం ముందు, అన్నీ ఎరిగిన వారి ముందు మనం ప్రదర్శించలేకపోతున్నాం కదూ. నేను ప్రదర్శించలేకపోతున్నాను కదూ. అందును బట్టేనేమో బహుశా ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా సంఘం క్షేమాభివృద్ధికరంగా విస్తరించే క్రమంలోకి అడుగు పెట్టట్లేదనంటే వ్యక్తిగతంగా నిన్ను బట్టే, నన్ను బట్టేనేమో, నువ్వు నేనే ఆటంకంగా ఉన్నామేమో అన్న విషయాలు అర్థం చేసుకుంటున్నప్పుడు, రండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, మనలో ఉన్న లోపాలు మనకు అర్థమైతే దేవుని ఎదురు ఒప్పుకొని, అయ్యా అవివేకమైన పని నేను చేశాను ప్రభువా, అవివేకిని ప్రభువా, దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని సహాయాన్ని పొంది మనల్ని బట్టి మన ఆత్మీయ జీవితం, మనల్ని బట్టి మన కుటుంబ జీవితం, మనల్ని బట్టి మన సంఘం క్షేమాభివృద్ధి క్రమంలోకి, క్షేమాభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఎంతో నమ్మదగిన మా ప్రభువా, మేము జీవిస్తున్న ఈ జీవితాలు మా కొరకై మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ ప్రేమను మా పట్ల చూపించడాన్ని బట్టే ప్రభువా. అందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ కృపచేత మమ్మల్ని మీ సంఘంలోకి పిలిచారు, సంఘంలో ఒక మొక్కలుగా మమ్మల్ని నాటారు, ఫలించి అభివృద్ధి చెందమని మమ్మల్ని ఇక్కడ ఉంచారు. మాకు కావలసిన వనరులన్నీ మీరు ఇస్తున్నారు ప్రభువా. అయినా కానీ నన్ను బట్టి నిర్జీవ స్థితిలోకి వెళ్తున్న సందర్భాలు, వ్యక్తులలో లోపాలు చూస్తున్నప్పుడు అయ్యో అయ్యో అని అనుకొని నా మట్టుకు నేను ఆగిపోయానే, కానీ నన్ను నేను ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకొని వారిని సరిచేసే క్రమంలోకి నేను రాలేకపోయాను ప్రభువా. దయతో నన్ను క్షమించమని కోరుతూ, పౌలు జీవితంలో నుంచి హెచ్చరికగా, మాదిరికరంగా మా ముందుంచిన ఈ మాటలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, బోధించిన నేను భ్రష్టుని కాకుండానట్లు నా సాక్ష్య జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని కాన్ఫిడెంట్గా, ధైర్యంతో నేను కాపాడుకునేవాడిగా ఉండటానికి, లోపాలు తప్పిదాలు చూస్తున్నప్పుడు నన్ను నేను భద్రపరుచుకుంటూ వారిని సరిచేసే జ్ఞానాన్ని నీ దగ్గర నుంచి పొందుకొని సంఘానికి క్షేమం కలిగించే ఒక అవయవంగా నేను ఉండటానికి నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా అట్టి మార్గంలోకి తీసుకొని రమ్మని కోరుతూ
మా యెహోవా నిస్సి సంఘాన్ని, అనుబంధ సంఘాలని మా ద్వారా, వ్యక్తిగతంగా నా ద్వారా, నా కుటుంబం ద్వారా, నా ఆత్మీయ జీవితం ద్వారా, నా సాక్ష్య జీవితం ద్వారా క్షేమాన్ని కలిగించే విధంగా మేమందరం ఉండటానికి మాకు సహాయం దయచేయమని కోరుకుంటూ, ఎందరైతే అట్టి తీర్మానం తీసుకున్నారో ఆ ప్రకారంగా జీవించే ఆ నిబ్బరమైన ధైర్యాన్ని మీరు దయచేయమని, ఆత్మ నడిపింపును దయచేయమని కోరుకుంటూ, మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి విశ్వాసంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.